వెల్కమ్ టు 4DC. ఈరోజు లో బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని వచ్చామండి. 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి, రీసేల్ ప్రాపర్టీ అండి. ప్రైమ్ లొకేషన్ ఉందండి. ఇది ముంబై హైవే నుంచి కేవలం 5 కిలోమీటర్స్ ఏనండి. హైటెక్ సిటీ నుంచి 15 కిలోమీటర్స్ అండి. ప్లాట్ సైజ్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. లెంగ్త్ 45 విత్ 30 అనే సైజ్ అండి. ప్రైమ్ లొకేషన్ అండి, అసలు మిస్ చేసుకోకండి. చూడొచ్చు మీరు ఇక్కడ సెట్ బ్యాక్ అనేది, వెంటిలేషన్ అనేది మీకు బాగా దొరుకుతుందండి. ఇక్కడ 24 హౌసెస్తో కూడిన ఒక కమ్యూనిటీ అండి. ఇది వాటర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. చూడొచ్చు ఇక్కడ మీరు సెట్ బ్యాక్ అనేది, మున్సిపల్ పర్మిషన్ అండి. ఇక్కడ చాలామంది తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలని అడగడం జరిగింది. మీరు ఈ ప్రాపర్టీ ట్రై చేసుకోవచ్చు, అసలు మిస్ చేసుకోకండి. ఇది పార్కింగ్ ఏరియా అండి. 7.5 x 16.10 అనే సైజ్ వచ్చిందండి. ఇక్కడ హాల్ ఏరియా అండి. ఇది 10 x 18 అనే సైజ్ ఇచ్చారు. చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. ఈ ప్రాపర్టీ ఎందుకు అమ్ముతున్నారంటే ఓనర్ విల్లాస్కి వెళ్తున్నారండి. రీసేల్కి కారణం అదేనండి. ప్రైమ్ లొకేషన్ అండి, లో బడ్జెట్ అండి. ఇది మిస్ చేసుకోకండి. మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది 12 x 10 అనే సైజ్ ఇచ్చారు. రింగ్ రోడ్కి కూడా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మంచి లొకాలిటీ అండి. ఇది ఎలక్షన్ తర్వాత మీకు GHMC పర్మిషన్లోకి వెళ్ళిపోతుందండి ఏరియా అంతా కూడా. అటాచ్ టాయిలెట్ ఇచ్చారు. 7 x 4 అనే సైజ్ అండి. ఇది డైనింగ్ ఏరియా అండి. 10 x 6 అనే సైజ్ ఇచ్చారు డైనింగ్ ఏరియాకి మీకు. ఈ డైనింగ్ ఏరియా వాల్ తీసేస్తే మీకు కనుక ఓపెన్ కిచెన్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. పూజా రూమ్ అండి. ఇది ఇక్కడ చూస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది 12 x 10 అనే సైజ్ ఇచ్చారు. మంచి స్పేస్ ఉందండి. వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదండి. తక్కువ బడ్జెట్లో సొంత ఇల్లు అనే కళని నిజం చేసుకోండి. మిస్ చేసుకోకండి ఈ ప్రాపర్టీ. కిచెన్ అండి. ఇది 12 x 6 అనే సైజ్ ఇచ్చారు. పెయింటింగ్ లాంటి చిన్న చిన్న వర్క్ అయితే చేసుకోవాలండి. మార్కెట్ ప్రైస్ కన్నా కూడా తక్కువనే అమ్ముతున్నారండి ఓనర్. ఇది అర్జెంట్ సేల్ ఉందండి. ఇది కార్ పార్కింగ్, బై పార్కింగ్ కూడా ప్లేస్ ఉందండి ఇక్కడ. అసలు మిస్ చేసుకోకండి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకి ఓనర్ ప్రైస్ వచ్చేసి 1,05,00,000 అండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి, మరి ఎక్కువ నెగోషియబుల్ అయితే ఉంటుంది మీకు. ఇక్కడ పిల్లర్స్ కనబడుతుంది చూడండి మీకు. G+2 అయినా సరే మనం ఇక్కడ పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు పిల్లర్స్ చూశారు కదా. పైకి కూడా మనం ఇంకా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, పర్మిషన్ తీసుకోవాలంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.